పిలవడం అనేది అంటే చాలా రోజుల తర్వాత ఈ కేసు ఇంకేమైపోయిందో పక్కకెళ్ళిపోయిందో అనుకున్న టైంలో పిలవడాన్ని ఇది యాజ్ యూజువల్ గా విచారణలో భాగంగా ఈడీ పిలుస్తుందని అనుకోవాలా? కీలక ఆధారాలు అన్ని సేకరించిన తర్వాత విజయసాయి రెడ్డిని ఏమన్నా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు? ఆధారాలు సేకరించడానికి పిలుస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. సేకరించడానికేనా ఇంకా? అంతే. ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా వాళ్ళు ఇప్పుడు విచారిస్తున్నారు. ఇంతవరకు వాళ్ళు ఓకే. ఐడెంటిఫై చేసినవి ఏమి లేవు. ఇప్పుడు బోగస్ కంపెనీల అంశం వాస్తవంగా సాధారణంగా ప్రతి వ్యాపారస్తుడు బోగస్ కంపెనీలు మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకని? లిక్కర్ వ్యాపారాల్లో కానీ ఇట్లలో ప్రతిదానికి పన్ను కట్టాలి. 100కి 30 రూపాయలు పన్ను కట్టాలంటే బ్యాండ్ కదా. దాంతో ఏం చేస్తారంటే 4-5 బోగస్ కంపెనీలు సృష్టించుకుంటారు పెద్ద వ్యాపారస్తులందరూ, ఈ లిక్కర్ ఇట్లాంటివి చేసే వాళ్ళందరూ. అలాంటి కంపెనీలని ఇప్పుడు అక్రమంగా అది జగన్ తిన్నాడా చంద్రబాబు తిన్నాడా అంటే ఇప్పుడు జగన్ టైంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో బోగస్ కంపెనీలు అప్పుడు అరెస్టులు కూడా జరిగినాయి, గుర్తుంది కదా. అనేక మంది అరెస్టులు కూడా జరిగినాయి సూట్ కేసు కంపెనీలు అని చెప్పేసి. అదే అనేది అప్పుడు అంతే కదా, 40 కంపెనీలు ఎన్నో ఉన్నాయి అప్పుడు కూడా. ఫైనల్ గా ఏం తేల్చారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత కేసు పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈడీ ఎట్లా తయారైపోయిందంటే వీళ్ళ ఎఫ్ఐఆర్ల ఆధారంగా విచారణ ప్రారంభిస్తోంది, ఆ తర్వాత అది డ్రాప్ అయిపోతుంది. ఒకప్పుడు ఈడీ టేకప్ చేసిందంటే అద్భుతమైనటువంటి ప్లానింగ్తో ఉంటుంది, వాళ్ళకి చాలా ఈజీ